సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. తల్లి నీవిటు శోకింపనేల, వగచి వగచి ఇటు తెల్లనేల. ఇప్పుడే నీకి చెరవిడి పింతును, కూచుండు మొలా మోపు మీదను. వచ్చిన త్రోవని కొనిపోయెదను, శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే. పోనివ్వకపోతివిగా హనుమా, సహజమైన నీ చెంచల భావం అరయగా. అల్ప శరీరుడవీవు, ఏ తీరుగనను కొనిపోగలవు. రాముని కడకే నన్ను చేర్చెదవో, కడలిలోననే జార విడుతువో అని పల్కె సీత హనుమంతునితో, తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రామును వెంటనే వేగంగా ఇక్కడకు రమ్మనమని చెప్పుము అని జానకి మారుతితో విశ్వాసంతో చెప్పింది. అంతట హనుమంతుడు, తల్లి నీవిలా శోకిస్తావెందుకు, ఈ విధంగా భయపడతావెందుకు? ఇప్పుడే నీకు ఈ చెర విడిపించెదను. నా భుజం మీద కూర్చో తల్లి, నేను వచ్చిన దారిని నిన్ను తీసుకుని వెళ్ళెదను. శ్రీరాముని వద్దకు నిన్ను క్షేమంగా చేర్చెదను అని హనుమంతుడు సీతతో అన్నాడు. అందుకు సీత సన్నగా నవ్వి, సహజమైన నీ చెంచల స్వభావాన్ని పోనిచ్చుకున్నావు కాదు హనుమా. నువ్వు చూస్తే బక్క శరీరుడవు, ఏ విధంగా నన్ను తీసుకొని పోతావు? రాముని వద్దకు నన్ను చేరుస్తావు, లేక సముద్రంలో జార విడుస్తావు అని సీత వాత్సల్యంతో మారుతితో పలికింది. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.